కొంతమంది సోదిగా చెబుతున్నాం ఇది అంటూ ఉంటారు. సోది చెప్పేవాళ్ళు అనేవాళ్ళు చూసేవాళ్ళు స్కిప్ కొట్టేయండి, లేకపోతే ఆ వీడియోస్ చూడకాకండి. దీనికంటే ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్, తర్వాత వచ్చేసి ఇంకా ఏముండే రాజీ శ్రీదేవి డ్రామా కంపెనీ అలాంటిది మీకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే అదంతా స్క్రిప్ట్ కదా, స్క్రిప్ట్గా మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళు ఏమో డబ్బింగ్గా నవ్వుతూ ఉంటారు. ఇక్కడ ఏంది షోలో, ఇది రియాలిటీ కదా. రియాలిటీ మీకు ఎప్పుడు నచ్చదు, అంటే నేను కాదు ఎవరైనా రియాలిటీగా జీవిస్తూ మాట్లాడితే మీకు ఎప్పుడు నచ్చదు. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో అలా జబర్దస్తులో వాళ్ళు షోలుగా నవ్వటం, వాళ్ళు పంచులు వేయడం, పిసికితే పెరుగొచ్చేలా అంటాం, ఇలాంటివి అయితే మీకు బాగా నచ్చుతాయి. అవి బాగా అబ్బా చాలు అన్నట్టుగా. ఈరోజు వీడియో ఒక చిన్న అర్థాన్ని అయితే తెలియజేయబోతుంది. నేను చెప్పే కాడకంటే మీరు చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. మా బొట్టుడు కోసం అలానే ఈ వీడియో చాలా బాగుండిపోతుంది కాబట్టి నేను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లైక్ కొట్టండి, సరేనా? హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నానండి. అప్పుడప్పుడు గుడి మెట్లు, అప్పుడప్పుడు పని మెట్లు, వీలైనప్పుడు హాస్పిటల్ మెట్లు ఎక్కుతూ ఉండాలి. ఎందుకంటే బుట్టుడు బాగాలేదు, శ్వాసకి ఫీవరు, అందుకని చెప్పేసి సాయి తేజ బలరాం హాస్పిటల్ పిల్లలది వచ్చామాట. ఉదయం 10 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఎంత క్రౌడ్ అంటే స్కూల్లో కూడా అంత పిల్లలు ఉంటారు అన్నమాట. హాస్పిటల్లో ఉంటున్నారు పిల్లలు కదరాజే, అంత పిల్లలు ఉంటున్నారు. డాక్టర్లు కూడా వాళ్ళ దగ్గర చేసే కంపౌండర్స్ వాళ్ళు ఎంత ఇసుకుంటున్నారంటే అసలుకి ఇంకా వాళ్ళకి పెద్ద డాక్టర్ వాళ్ళకి పెత్తనం ఇచ్చినంత అంత ఊపిన ఇసుకించుకుంటున్నారు. ఏదో మనం ఊరక చూపించినట్టుగా నాకు ఎక్కుతుంది. కానీ మన పసిపిల్లల కోసం వచ్చాము చూపించడానికి, తప్పదని చెప్పేసి మెలకొని ఉంటున్నా. అంతే కదా రాజే. లేకపోతే రాజు ఫేస్ చూడండి, నా ఫేస్ చూడండి. నిలబడి వాళ్ళు తగిలి వీళ్ళు తగిలి పిల్లలతో మేమే ఇంత ఇబ్బందులు పడుతుంటే, తంటాలు పడుతుంటే మరి పసిపిల్లడు ఇంకా ఎంత ఇబ్బంది పడాలి. వాడు అయితే చెప్పుకోలేడు, నేనైతే చెప్పుకోగలుగుతున్నా. అంతేగా, వాడు ఏడుతూ చెప్పుకోలేడు బే అని. ఫుల్ ఆకలి అవుతా ఉంది. కానీ ముందు నా కొడుకు చూపించుకోని అంతా బాగుంది అని చెప్పేసి తెలిసిన తర్వాతే మొత్తం తినబుద్ధి అవుతుంది ఎవరికైనా తల్లిదండ్రులకి. పిల్లలను పక్క పెట్టుకొని తినాలనిపించితే డబ్బులు వేస్టే. అంతే కదా రాజీ, నువ్వు తింటావా? మహోడా లేకుండా చెప్పు, నీరసంగా ఉందా చెప్పు. నేను కూల్ డ్రింక్ తాగొద్దామంటే నన్ను పంపి ఇట్లా ఏదైనా కానీ ఇద్దరం చేయాలని, తాగాలని. ఏం చేస్తాం, తప్పదు. చూడండి ఎంత క్రౌడ్ ఉందో కింద అండర్ గ్రౌండ్లో. పైన ఫుల్గా ఉన్నారు. టైం 1:30 అవుతుంది. సాస్ బాబుది బ్లడ్ టెస్ట్ చేయించా కదా, ఇంకా ఏమంటారు రిసిప్ట్ ఇది వచ్చింది, పైన ఇచ్చానమాట. మళ్ళీ ఇంకొక అరగంట ఆగమన్నారు. అందుకని చెప్పేసి రాజ్కుమార్ది మిక్సీ ఒకటి పాడైపోయింది, పైన రిపేర్కి ఇస్తే వాళ్ళు 1 గంట ఆగమన్నారు. అరగంట దాన్ని చేస్తుందని చెప్పేసి ఇంకా పిల్లలకి వెళ్తా అరటి పనులు తీసుకోవచ్చు అని చెప్పేసి 250 అని చెప్పేసి ఆయన అమ్ముతానమాట. తీసుకున్నా. రాజే ఫోన్ చేస్తుంది మళ్ళీ. ఇప్పుడేనండి మెడిసిన్ తీసుకొచ్చి తినాలి పెడితే ఇండిషన్ ఇచ్చారు. ఇంకొక ఇండిషన్ ఒక 5 నిమిషాలు తర్వాత ఇస్తున్నారు. సాయంత్రం దాకా ఉండమన్నారు అనమాట. సాయంత్రం దాకా ఇండిషన్స్ ఉన్నాయి 3 రకాలు. అవి చేయించుకొని వెళ్ళాలి. బ్లడ్ కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందంట, చేయించుకోవాలి. రాగా చేస్తున్నారు ఈ గారు. వద్దులే మరి సాయంత్రం మళ్ళీ ఇండిషన్ ఉన్నాయంటగా, అదొకటి ఫోన్ చేసేస్తాను. మళ్ళీ ఉన్నాయంట, మళ్ళీ పెళ్ళి ఉందంట మీకు. వెళ్దాంపా, కళ్ళు లోన్ లాక్కపోయినాయి. నేనంట అయ్యి కాదా.
రాజీ ఇప్పుడు టైం చేసి 4 అవుతుంది కదా, ఇంకొక 2 గంటలు ఉండి వెళ్ళొచ్చులే, సరేనా? ఏం కొంత ఒళ్ళు చల్లబడినట్టుందా? దో ఏంటి ఎట్టుంది అండి? ఇప్పుడు టైం వచ్చేసి ఇంక రాత్రి పూట 7:30 మధ్యలో అవుతా ఉంది. ఒక పొద్దున 10-11 గంటప్పుడు వస్తే ఇప్పుడు దాకా పట్టినమాట. పిల్లవాడికి ఇంజక్షన్ చేయించుకొని మధ్యాహ్నం, మళ్ళీ ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకొని ఇంకా కావాల్సిన మెడిసిన్ ఏం తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాము. మళ్ళీ ఇంజక్షన్ వచ్చేసి ఇంక 2 రోజులు రాశారు, అవి ఇంటికాడ చేయించుకోవచ్చులే, మళ్ళీ చేయించుకొని మళ్ళీ 4వ రోజు రమ్మన్నారు అన్నమాట. సరేలేదు డాక్టర్ గారు, ముందైతే ఇంజక్షన్ చేయించుకుంటారని చెప్పాను. బయలుదేరుతాం. మరి రోజు మేసాలిపోయాం. మాకంటే ముందు మా విషయం పక్కన పెట్టండి, ముందు పిల్లోడైతే బాగా నలిగిపోయాడు. ఫుల్ క్రౌడ్, అసలుకి ఎంతమంది జనాలు ఊపిరాడిన విధంగా అంతమంది పిల్లలు వస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి మీరు కూడా, వాతావరణం మారింది కదా, కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకోవడం మేలు మాట. ఎందుకంటే అది చూసారుగా, పిల్లల్ని ఎంత జాగ్రత్త చూసుకున్నా అది వచ్చే టైం వస్తుంది, కానీ మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలి. అంటే హాస్పిటల్కి వస్తే ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చింది మాట. సరే బయలుదేరుతాం. ముందు పిల్లోడికి కెనాల్ పెట్టారు, అది అసలు పుట్టిన కాంచి దూరం పెట్టాల, ఈ రోజే పెట్టారు మాట. మాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. సరే బయలుదేరుతాం. ఇంటికాడ సుహాసిని, సాజ్ బాబు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, ఇంకా అమ్మ నాన్న రాలేదని చెప్పేసి. బయలుదేరుతాం. దెబ్బ మీద దెబ్బ అనుకుంటున్నట్టుగా లేదండి. పొద్దు నుంచి పిల్లలు బాగాలేదు, చూపించుకొని వచ్చాము, ఇంటికి వెళ్తున్నాము, నైట్ అయింది, పర్వాలేదులే అని చెప్పేసి మేము అనుకుంటే చివరికి వర్షం చూడండి దమానం పడతా ఉంది. అవి కూడా పెద్ద పెద్ద రాళ్ళు పడ్డట్టు ఉంటుంది. ఇంకా ఆగడం మంచిదిలే అని చెప్పేసి ఆగాను. రాజకుమారి ఏమో చిన్న వర్షంలే పానేయాలి అని చెప్పింది. అదే ఈ పార్టీకి అంటే ఇంటికాడ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కదా, అందుకని చెప్పేసి ఈ వర్షం చూడండి అంత పెద్ద వర్షం పడతా ఉందో. వర్షం మామూలు పడతా రాజీ, టీ అని తాగాల అలా. ఇంకోటి చాలే రాజీ, తాగుతావా? అరే బొడ్డా, ముందు మావాడు అల్లాడిపోతున్నాడు. ఇండిషన్ ఇప్పుడు కూడా చేసాం కదా, రేపు పొద్దున కూడా ఇంకా 2 ఇండిషన్లు రాసాడు 2 రోజులు, అవి కూడా చేపిస్తే లైన్లోకి వస్తాడు పిల్లాడు. పెద్ద వర్షమే పడుతుంది రాజీ. అట్నే ఆగాం, లేకపోతే మొత్తం వాళ్ళ ముందు పిల్లాడు ఉన్నాడు. కొంచెం ముందు పోతే ఎక్కడ ఇల్లు లేవు, అట్నే సిటీలో ఉండబట్టి సరిపోయింది. బండి చూడు ఎడతడుతుందో. ఏంది చెప్పలా రాజీ, భోజనం చేయకూడదు. అది కాక 100 రూపీస్కి ఫుల్ మీల్స్ అండి. అందుకని చెప్పేసి డాక్టర్ గారు వచ్చేసేమో 6 గంటలకి 6:30 మధ్యలో వస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి రాజకుమార్కి ఏం చెప్పాను, రాజీ ఎట్టంక ఫుల్ మీల్స్ తీసుకున్నాం కదా, నిదానంగా ముద్ద తింటా ఒక అరగంట ఇక్కడే ఉందాము, తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇంకా యథావిధిగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పగానే ఇంకా అక్కడే నిదానం తింటా కడుపు నిండా తినేసేసి ఇంకా అది ఇప్పటికీ అట్నే ఉంది కడుపు బిర్రుగా. ఎందుకంటే ఇంకా మీల్స్ కదా, అన్ని రకాల కూరలు ఉంటాయి. ఇంకా అది తిని తర్వాత వచ్చేసి ఇంకా ఎక్కడ భోజనం చేయకుండా బయలుదేరి వచ్చేసామన్నమాట.
ఇంకా రాగానే ఇంకా బొట్టోడికి వేడి నీళ్ళతో శుభ్రంగా ఒళ్ళంతా తుడిసి తర్వాత బ్రెడ్ అన్న పాలు పెట్టి తర్వాత వచ్చేసి ఇంకా మెడిసిన్ ఉన్నాయి కదా అయిపోయి కదా ముందు జలం మందులు పోయి సరే వద్దులట్టయితే సరే ఆ పని చేయి. ఇంకా పిల్లలిద్దరిని తీసుకొచ్చానండి మా అత్తమ్మ ఇంటి కాంచి. ఆడపోయాను నాన్న అని చెప్పేసి సువాసన అంటాను. అమ్మ తల్లి నేనా వినకుండా పోయి అబ్బాయిని చూపించుకొచ్చేలే నాన్న. రేపు తీసుకెళ్తాలే. ఇంకా ఇదండి పరిస్థితి. మీకు సవలాపురంలో వర్షం అంతా చూపించే కదా, ఇంకొక 30 గంట దాకా ఉన్నాం అక్కడే. తర్వాత శవలాపురంలో వర్షం తగ్గడం ఆగిపోయింది అన్నమాట. ఇంకా అలా ఆగిపోయింది. తర్వాత రైల్వే గేట్ దగ్గరికి దాటాము. మళ్ళీ వర్షం అయితే దగ్గర 5 కిలోమీటర్ల దాకా వర్షం దమ పడుకుంటాను వచ్చింది. అది కూడా చీకట్లో 8 గంటలప్పుడు 9 గంటలప్పుడు అప్పటికి 9:30 అయిపోయింది ఆడ. ఇంకా 10-11 అయితే పసిపిల్లని పెట్టుకుని ఉన్నాము అని చెప్పేసి ఏదైతే అదేందని చెప్పేసి ఇంక వర్షం తగ్గిందని శవలాపురం నుంచి బయలుదేరితే మళ్ళీ 1 కిలోమీటర్ దాటం లేదో వర్షం దమ కురుసుకుంటా ఎంత ఇబ్బంది పెట్టిందంటే అప్పుడు పిల్లోడిని మేమైతే ఎంత జాగ్రత్త పెట్టుకున్నాం అంటే ఇప్పుడు నాకు ఎలా గుర్తొచ్చిందంటే, ఇప్పుడు కోడిపెట్ట వచ్చేసి తల్లి కోడి ఏం చేసిద్ది, 10 కోడి పిల్లలు ఉంటాయి కదా, ఆ 10 కోడి పిల్లలు జాగ్రత్త చేసుకోవడానికి రెక్కల చాటున దాచుకొని కాపాడుకున్నట్టుగా రాజకుమారి రోజు ఆ పిల్లోని అయితే స్కార్పు తర్వాత వచ్చేసి కండవా 2 తీసుకెళ్ళాము. ముందు నాకు లేకపోయినా పర్వాలేదు, ముందు నాకు కొడుకు కావాలని చెప్పేసి. అంటే ఆ కోడే ముందు నేను తడిసిన ఏం కాదు, ముందు నా పిల్లలు నులివెచ్చనగా నా రెక్కల కింద ఉంటే చాలన్నట్టుగా ప్రేమ, తల్లి ప్రేమైనా అలానే జంతువుల ప్రేమైనా ఏదైనా దేవుడు అసలుకి ఆ థాట్ కానీ ఆ ఆలోచన కానీ ఆ దన్నది కానీ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉండిద్ది మాట. అంత జాగ్రత్తగా రాజకుమారి చుక్క నీళ్ళు కూడా పిల్లోడి మీద పడకుండా వాడు కూడా అసలుకి ఎక్కడ ఆడలేదండి, నోరు అసలు మెదపలేదు మాట. నులివెచ్చగా ఉండి అసలుకి బయట ఏం జరుగుతుందా, అసలుకి ఆ మెరుపులు ఏంది, తర్వాత చేసి వర్షం పడతాం ఏంది, మా అమ్మ కోగిట్లో పడుకునేసరికి వాడు నులివెచ్చగా హ్యాపీగా నిద్రపోతానికి ఇంటికైతే వచ్చేసామండి. దగ్గర మా మతుమల్లి దగ్గరకు వచ్చేసరికి అంటే మా ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్లో వర్షం అయితే ఆగిపోయింది. మేము అదే వర్షం అని అనుకొని అక్కడ ఆగిపోయినట్టు చాలా పొద్దుగుకి అది కాక సువాసని పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకా నాన్న వాళ్ళు ఆడికెళ్ళారు రాలేదు అని చెప్పేసి అంత ఇబ్బంది పరిస్థితులు వచ్చాయన్నమాట. తప్పదు ఇంకా వాటిని అనుకొని చేసుకొని బాధపడకంటే ఇప్పుడు ఆడే బాధపడతా ఉండి వర్షం తగ్గిద్ది పోదాం అనుకుంటే నడిజాం అయ్యేది. అదే ఒక 2 ఊర్లు దాటేమో లేదు. ఇంకా తర్వాత మా ఊరు సరిహద్దు వచ్చేసరికి వర్షం అయిపోయేసరికి హ్యాపీగా వచ్చేసాము. అలానే కొన్ని పరిస్థితులు కష్టాలు బాధలు అన్నీ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని చూసుకుంటూ మేము ఇద్దరం తడిచాము. ఇంకా వాటన్నిటిని పట్టించుకుంటూ అక్కడే ఉంటే అసలుకి ఏది సాగదు, ముందుకు సాగాలి. అదే ఉద్దేశంతో ఇది ఉదాహరణ చెబుతున్నమాట. మన జీవితం అయినా సరే అంటే మన కష్టాలు మన బాధలు ఎలాంటివి అంటే ఈ వర్షాలు, ఈ పిడుగులు మెరుపులు, ఇలా తుఫాన్ లాంటి మాట ఇబ్బందులు కష్టాలు వాటన్నింటిని ఎదిరించుకుంటూ ముందుకు వచ్చామాట. అదే నా జీవితంలో కూడా అట్నే నేను పట్టుదలతో ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అట్నే ముందుకు వెళ్తా ఉంటాను అనమాట. ఆ దేవుడు ముందు ఆ ధైర్యాన్ని అయితే ఇచ్చాడు. ఆ ధైర్యం ఉండి చాలు ఏదైనా చేయగలుగుతాం, అంతే కదా. రాజు కూడా ఎంత ధైర్యంగా ఉందనుకోండి, ఒడ్డని తీసుకుని వస్తా బావా నువ్వు మాత్రం ఎక్కడ ఆపే పని లేదు, పా ఎటు జరిగిద్ది, పిల్లోడైతే తడవట్లేదు, నేను తడిసినా నువ్వు తడిసినా ఏం కాదులే పదా అని చెప్పేసి ముందు నా భార్య ధైర్యం ఇచ్చి అలాగే ముందు సాగగలిగన్నమాట. అలా ఉంటుందండి. అంటే మనం ఏది అనుకోము ఇలా జరిగిద్ది అని అనుకొని, అలా జరిగిద్ది అనుకుంటే ఈరోజు ప్రయాణం ఆపుకొని రేపే వెళ్ళబోయినా, అలా లేకపోతే 2 రోజుల ముందే వెళ్ళకపోయినా ఎక్కడ జరగాల్సి అటు జరిగిద్ది. కానీ ఆ జరిగేదాన్ని మనం మార్చుకోవాలి. కొంతమంది సోదిగా చెబుతున్నాం ఇది అంటూ ఉంటారు. సోది చెప్పేవాళ్ళు అనేవాళ్ళు చూసేవాళ్ళు స్కిప్ కొట్టేయండి, లేకపోతే ఆ వీడియోస్ చూడకాకండి. దీనికంటే ఎంటర్టైన్మెంట్ జబర్దస్త్ తర్వాత వచ్చేసి ఇంకా ఏముండే రాజీ శ్రీదేవి డ్రామా కంపెనీ అలాంటిది మీకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే అదంతా స్క్రిప్ట్ కదా, స్క్రిప్ట్గా మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంటే వాళ్ళేమో డబ్బింగ్గా నవ్వుతూ ఉంటారు. ఇక్కడ ఏంది షోలో ఇది రియాలిటీ కదా, రియాలిటీ మీకు ఎప్పుడు నచ్చదు. అంటే నేను కాదు, ఎవరైనా రియాలిటీగా జీవిస్తూ మాట్లాడితే మీకు ఎప్పుడు నచ్చదు. ఆ శ్రీదేవి డ్రామా కంపెనీలో అలా జబర్దస్తులో వాళ్ళు షోలుగా నవ్వటం, వాళ్ళు పంచులు వేయడం, పిసికితే పెరుగొచ్చేలా అంటాం, ఇలాంటివి అయితే మీకు బాగా నచ్చుతాయి. అవి బాగా అబ్బా చాలు
అన్నట్టుగా. ఏం చేస్తాం, లోకం అట్టా మరి మితిమీరిపోతుంది. మంచికి రోజులు లేవు, న్యాయానికి రోజులు లేవు, అంత చెడుకే పాపం మించిపోతుంది, న్యాయమేమో అడుగంటిపోతుంది. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్నాం, చేసేదేం లేదండి. కానీ అలాగా ఉండటం ఏమాత్రం బాగుండిద్ది ఆలోచించండి మీరు కూడా, సరేనా? నేను నా సోదిగా నేను చెప్పట్లా, నాకు జరిగేది నేను చెప్పుకుంటున్నాను. మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళే చూస్తారు, సరేనా? ఇప్పుడు వడ్లలో తాలుగింజలు చాలా ఉంటాయి, ఆ తాలుగింజలు ఎప్పటికి ఉపయోగపడవు. మిషన్కి వేస్తే బియ్యం ఉన్నాయే మిషన్కి వస్తాయి, తాలుగింజలు గాలికి రాలిపోతాయి. అదే రీతిన నా ఛానల్లో బీపీటీ లాంటి జేజే లాంటి వడ్లు ఉంటే చాలు నాకు కడుపు నిండా ఎప్పుడైనా కడుపు నింపుతాయి. అలాగ ఉంటారు కొంతమంది సబ్స్క్రైబర్లు మనకి, అని నేను అందరిని అనట్లేదు, అలాగ ఉంటారని మనసారా కోరుకుంటూ, ఎందుకంటే ఇన్ని బాధలు కష్టాలు ఉంటాయి కదా, కొంతమంది వాటన్నిటిని ఎంతలే మన బ్రతుకని చెప్పేసి ఆగిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారని చెప్పేసి నాకు ఉదాహరణగా నా జీవితాన్ని చెప్పుకుంటున్నాను అనమాట, ముందుకు సాగాలని చెప్పేసి. అంతే తప్ప నేను ఏ తప్పుగా ఉద్దేశించింది కాదు. మిమ్మల్ని ఎవరినైనా మనసుని గాయపరిచినట్టే నాకు క్షమించండి. మీ అందరికీ బాయ్ బాయ్, గుడ్ నైట్ అండి, సరేనా? బాబుకి రేపు ఉదయం లేసి ఇండిషన్లో ఉదయం సాయంత్రం చేయించాలి, ఎల్లుండి కూడా చేయించాలి. ఇంకా దేవుడి దగ్గర తగ్గిపోవాలని చెప్పేసి మీరు కాంపిటీషన్ చెప్పండి, సరేనా? మీ అందరికీ బాయ్ బాయ్ అండి, మరి గుడ్ నైట్.